తెలంగాణ ఘనమైన చరిత్రకు మరో సాక్ష్యం ఇది. 17వ శతాబ్దంలో నిర్మితమైన అద్భుతం ఇది. వందల ఏళ్ల పాటు ప్రజల దాహార్తిని తీర్చిన జల నిలయం ఇది. ఓరుగల్లులోని 1000 స్తంభాల గుడి శిల్ప కళను తలపించే ఈ బావి చుట్టూ ప్రతి ఒక్క చిన్న కట్టడం కూడా కాకతీయుల హుందాతనాన్ని ప్రతిబింబిస్తుంది. బాన్సిలాల్పేట మెట్ల బావి దగ్గర ఉన్నాం మనం ప్రస్తుతం. లోపలికి వెళ్ళడానికి ముందు మనకి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరే టైమింగ్స్ అండ్ షెడ్యూల్, దానికి సంబంధించిన ఫీజు డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ బోర్డ్ స్ట్రక్చర్ పైన అయితే కనిపిస్తూ ఉన్నాయి. డైలీ మనకి ఒక మండే రోజు తప్ప మిగతా అన్ని రోజులు కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ మనకు పర్యాటకులకు ఓపెన్ ఉంటుంది. సో బావి, బాన్సిలాల్పేట మెట్ల బావి వ్యూ పాయింట్ మనకి ఇక్కడ నుంచి పైకి వెళ్తే కనిపిస్తుంది అనమాట. అక్కడ నుంచి టాప్ యాంగిల్లో అద్భుతంగా ఉంటుందంట. ఈ చారిత్రాత్మకమైన కట్టడం యొక్క బ్యూటీని చూడాలంటే పైకి వెళ్ళాలి మనం. రండి. సో బాన్సిలాల్పేట మెట్ల బావి యొక్క టాప్ యాంగిల్ చూస్తున్నాం మనం ఇక్కడ. సో ఇప్పుడు మనం ప్రజెంట్ నించున్న ఈ ప్లేస్లో ఒక పురాతనమైన బిల్డింగ్ ఉండేది. సో ఆ భవనాన్ని తొలగించి ఇక్కడ ఈ పునరుద్ధరణ సమయంలో ఈ కొత్త భవనాన్ని నిర్మించారు. సో దట్ ప్రజలు, పర్యాటకులు వచ్చి పైనుంచి కంప్లీట్ ఒక వ్యూ చూస్తే ఆ అనుభూతిని చెందాలని చెప్పేసి అధికారులు కానివ్వండి, లేకపోతే అన్ని పునరుద్ధరించిన NGOs వాళ్ళందరి ఒక టీమ్ వర్క్తో సాధ్యమైన కార్యక్రమం ఇది. చిన్న విషయం కాదు. మన సంప్రదాయ బావుల్లో ఎలా అయితే గిరకలు ఉంటాయో, నీటిని తోడడానికి ఉపయోగపడే గిరకలు ఈ బావికి కూడా కనిపిస్తున్నాయి. అంటే ఈ మంచినీటి బావి ఇది. ఈ నీటిని వాళ్ళు తోడి ప్రజలు నీటిని తాగడానికి కూడా ఉపయోగించేవారు. మనకి పైప్ లైన్స్ కానివ్వండి, ఇలాంటి ట్యాప్స్ ఇవన్నీ ఏ సౌకర్యం లేదు. అలాంటప్పుడు తెలంగాణలో స్పెషల్గా నీటి సదుపాయాలు అనేవి చాలా తక్కువ. సో నీటి వనరులు అత్యంత తక్కువ ఉన్న ప్రాంతంలో కూడా ఇలాంటి ఒక జల వనరులని వాళ్ళు గుర్తించి దీన్ని ఇంత బాగా అభివృద్ధి చేసి ప్రజలకి అందుబాటులో నీటి సదుపాయాన్ని ఉంచగలిగారంటే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో కాకతీయుల నాటి కాలంలో ఎలా అయితే మెట్ల నిర్మాణం, ఈ ఆర్కిటెక్చర్ అంతా ఎంత సుందరంగా ఉంటుందో అంత అద్భుతమైన ప్రదేశం ఇది. సో తెలంగాణ చరిత్రకు నిజంగా సెల్యూట్ చెప్పొచ్చు. ఆ మెట్ల దిగి ఇలా రాగానే బాన్సిలాల్పేట మెట్ల బావి దగ్గర ఈ ఒక రాక్ పైన ఈ నేమ్స్ కనిపిస్తుంటాయి మనకి. ఏంటంటే అది ఇనిషియేటివ్ బై గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ అండ్ ద రెయిన్ వాటర్ ప్రాజెక్ట్. సో ఈ 2 NGOs చాలా ముఖ్యంగా మనకు ఇనిషియేటివ్ తీసుకొని, ఒక చొరవ తీసుకొని ఎంతో అసలు ఒక దాదాపు 13 months కష్టపడి ఈ బావిని మళ్ళీ పునరుద్ధరించారు. కంప్లీట్గా నేలమట్టం అయిపోయింది. అసలు బావి అనేది ఎక్కడ కనిపించకుండా అయిపోయింది. ఈ మెట్లు కానివ్వండి, ఆ గుహలు ఏవి కనిపించలేదు కొన్నాళ్ల పాటు. సో తర్వాత వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని మళ్ళీ పునరుద్ధరించారు కాబట్టి వాళ్ళ నేమ్స్ ఇక్కడైతే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం చూస్తే నాగన్న కుంట అని కనిపిస్తుంది. బాన్సిలాల్పేట కంటే ముందు దీన్ని నాగన్న కుంట బావి అనేవారు. సో ఆ కాలంలో అలాగే ఉండేది. నాగన్న కుంట బావి అనేసి మనకి బ్రిటిష్లో 1954లో మనకి బ్రిటిష్ మ్యాప్ ఒకటి దొరికింది. ఆ బ్రిటిష్ మ్యాప్లో కూడా ఈ ప్లేస్ని నాగన్న కుంటగానే వివరించారు. ఓరుగల్లులోని 1000 స్తంభాల గుడి శిల్ప కళను తలపించే ఈ బావి చుట్టూ ప్రతి ఒక్క చిన్న కట్టడం కూడా కాకతీయుల హుందాతనాన్ని ప్రతిబింబిస్తుంది. తెలంగాణ ఘన చరిత్రకు నిలువుటద్దంగా నిలుస్తున్న బాన్సిలాల్పేట మెట్ల బావి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. 17వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించారనేసి చాలా మంది చెప్తూ ఉన్నారు.
అండ్ పురావస్తు శాఖ వారు కూడా దీనిపైన అధ్యయనాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. కాకపోతే ఇది ఆల్మోస్ట్ ఇంకా కాలగర్భంలో కలిసిపోయింది అని అనుకున్న సమయంలో ఒక ఎన్జిఓ సంస్థ దీన్ని గుర్తించి ఈ భూగర్భ జలాలను పెంపొందించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ బావిని పునరుద్ధరించడం జరిగింది. సో అప్పుడు దీనికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందనమాట. సో అదే బావి దగ్గర ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము. సో దాదాపు 55 అడుగుల లోతు గల ఈ బావికి ఘనమైన చరిత్రే ఉంది. ఎందుకంటే అప్పట్లో మన తెలంగాణలో వాటర్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువ. ఎందుకంటే తెలంగాణ గడ్డ అని అంటాం మనం. తెలంగాణ గడ్డలో మనకి చుట్టుపక్కల నదులు కానివ్వండి, సముద్రాలు ఇలాంటివి చాలా తక్కువ. అప్పుడు కాకతీయులు ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు మనకి. చెరువులు తవ్వించి, బావులు తవ్వించి, ఇలాంటి మెట్ల బావులు ఏర్పాటు చేసి ప్రజలకు నార్మల్ బావులైనా కూడా వాళ్ళకి చేదడానికి, వ్యవసాయానికి ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి నీటి దగ్గరికి వెళ్ళేలాగా ఆల్మోస్ట్ అట్టడుగు భాగానికి కూడా ఈ బావిలో, ప్రస్తుతానికి బన్సిలాల్పేటలో మనం ఉన్నాం ఈ మెట్ల బావిలో, అట్టడుగున ఎక్కడైతే వాటర్ ఊరుతుందో అక్కడి వరకు కూడా ఇక్కడ మెట్లు నిర్మించడం అయితే జరిగింది. 40 దశాబ్దాల క్రితమో అంతో ఇంతో ఇది వాడుకలో ఉండేది. అప్పుడు నిజాం రాజుల పాలనలో, కాకతీయుల పాలనలో, అలాగే బ్రిటిష్ కాలంలో కూడా ఒక వెలిగిన ఈ బన్సిలాల్పేట మెట్ల బావి ఆ తర్వాత ఎందుకు కనుమరుగైపోయింది అని అంటే కొద్దిపాటి చిన్న రీజన్స్ వల్ల. అంటే ఇక్కడ కొంతమంది సూసైడ్ చేసుకోవడం వల్ల, అంటే ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఈ బావి కొద్ది కాలం పాటు మూతపడింది. ఆ మూతపడిన తర్వాత అందరూ వచ్చి దీంట్లో చెత్త వేసేయడం, ఆ తర్వాత ఇది ఒక డంపింగ్ యార్డ్ లాగా అయితే మారిపోవడం జరిగింది. ఆ తర్వాత దీన్ని ఒక ఎన్జిఓ సంస్థ, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ అనే ఒక ఎన్జిఓ సంస్థ వ్యవస్థాపకురాలు కల్పన గారు దీన్ని గుర్తించి మున్సిపల్ అధికారులతో మాట్లాడి, ప్రభుత్వ అధికారులతో మాట్లాడి దీన్ని పునరుద్ధరించారు. సో అది ఇప్పుడు మనం చూస్తున్నాం. విద్యుత్ కాంతుల్లో వెలిగిపోతున్న బన్సిలాల్పేట మెట్ల బావిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మనం ప్రస్తుతం దాదాపు వాటర్ దగ్గర ఉన్నాం బన్సిలాల్పేట మెట్ల బావికి. ఆల్మోస్ట్ అన్ని మెట్లు దిగిన తర్వాత వాటర్ ఇప్పుడు రీడింగ్ స్కేల్స్ ఇక్కడ మనకి అప్పుడు ఆ కాలంలోనే మనకి ఎన్ని క్యూసెక్ల వాటర్ ఉంటుంది, లేకపోతే ఎన్ని ఫీట్ల వరకు వాటర్ చేరుతుంది అనే నిర్మాణాన్ని అయితే కాకతీయులు నిర్మించారు ఇక్కడ మనకి. సో ఆ వాటర్, రీడర్, మీటర్ అవన్నీ కూడా లోపల భాగాల్లో ఉంటాయి. కానీ మనకి ప్రస్తుతము లోపలికి అలో చేయట్లేదు అనమాట పర్యాటకుల్ని కానివ్వండి, ఇంకెవరినైనా సరే. ఎందుకంటే అవాంఛనీయాలు ఘటనలు జరుగుతాయి. ఎంతో కష్టపడి దాదాపు 2,500 టన్నుల వ్యర్థాలను వాళ్ళు ఇక్కడ నుంచి తొలగించారు. పూర్తిగా మట్టిలాగా మారిపోయింది. అసలు కనీసం చూడ్డానికి, అంటే ఇక్కడ ఒక బావి ఉండిందా అని కూడా అసలు అనుకోరు అనమాట. సో అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ పునరుద్ధరించిన తర్వాత ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్గా మనం చూస్తున్నాం. సో అందుకని చెప్పి ఇంత జాగ్రత్తగా వీలైతే అంత జాగ్రత్తగా కాపాడుకోవాలని మాత్రమే వాళ్ళు ఇట్లా అందరినీ ఎవరిని పడితే వాళ్ళని లోపలికి అలో చేయట్లేదు. స్పెషల్ అకేషన్స్లో లేకపోతే స్పెషల్ ఈవెంట్స్ ఏదన్నా జరిగినప్పుడు అప్పుడు అలో చేస్తారు ఇక్కడ. సో ప్రస్తుతం ఇక్కడ నుంచి చూసినా కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది మనకి వ్యూ అయితే. స్తంభాలు మనకు 1000 స్తంభాల్లో గుడిలో కనిపించినట్టుగా స్తంభాలు కనిపిస్తున్నాయి, డోమ్స్ కనిపిస్తూ ఉన్నాయి, గోపురాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది మనకి ఎక్కువ సింధు నాగరికతలో కనిపిస్తూ ఉంది. సో సింధు నాగరికత నుంచి అలవాటైందనమాట ఈ మెట్ల బావులు, మెట్ల చెరువులు, లేకపోతే కుంతలు ఇలాంటివి తవ్వించడం అనేది. సో ఆ నాగరికతను ప్రతిబింబిస్తూ మన కళ్ళ ముందు హైదరాబాద్లోనే ఇంత అద్భుతమైన చారిత్రక కట్టడం ఉందనేది చాలా మందికి తెలియదు. సో ఆ బ్యూటీని మీరు ఇప్పుడు చూస్తున్నారు. సో ఇప్పుడు బావి దగ్గర వాటర్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి వరకు వెళ్ళేసి వచ్చాము. ఆ తర్వాత మనకి వాళ్ళు ఈ ఆర్గనైజేషన్స్ వాళ్ళే ఒక గ్యాలరీని ఏర్పాటు చేశారనమాట. అంటే ఈ బావి గురించి తెలియడానికి, అంటే మెట్ల బావి ప్రాధాన్యత ఏంటి, దాని చరిత్ర ఏంటి అని తెలిసేందుకు మనకి ఒక గ్యాలరీ లాగా, అంటే చిన్న మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు. ఆ గ్యాలరీస్కి వెళ్ళిపోయి చూసేద్దాం రండి.
సో మనకి ఫస్ట్ గ్యాలరీ 1లోకి రాగానే ఒక మనకి ఎంట్రన్స్లో ఇది కనిపిస్తుంది, నాగన్నకుంట బన్సిలాల్పేట స్టెప్ వెల్ అనేసి మనకి ఒక పునాది రాయి లాంటిది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసారు కదా సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ అనమాట. ఇది ఆ బావిని పునరుద్ధరించేటప్పుడు తవ్వకాల్లో అంటే దాదాపు 2500 టన్నుల చెత్తని వ్యర్థాలని తీసేశారు కదా, ఆ తవ్వకాలు జరిపేటప్పుడు దాదాపు 400 ఏళ్ల నాటి పురావస్తు ఒక విగ్రహం మనకి దొరికిందనమాట బన్సిలాల్పేట మెట్ల బావి వద్ద. సో ఆ మెట్ల బావిలో ఇలాంటి ఒక పరిస్థితిలో ఉన్న మెట్ల బావిని కంప్లీట్గా ఇట్లా చేంజ్ చేశారు ఇప్పుడు. సో ఇప్పుడు ప్రస్తుతం మనం చూసిన బన్సిలాల్పేట మెట్ల బావి ఇది. అండ్ అప్పట్లో అంటే దాదాపు 40 ఏళ్ల పాటు దాని దుస్థితి ఇదనమాట. కంప్లీట్గా అసలు ఇక్కడ బావి ఉన్నది అన్నది కూడా లేకుండే. సో తెలియకుండా ఇలా మట్టి పేరుకుపోయి చెత్త వ్యర్థాలు అన్నీ పేరుకుపోయి ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తున్నాం కూలీలు పనులు పునరుద్ధరణ పనులు చేస్తున్నప్పటి పిక్చర్ అనమాట ఇది. అండ్ ఆ తర్వాత పునరుద్ధరణ తర్వాత ఇలా ఇంత బ్యూటిఫుల్గా మనం చూస్తున్న వ్యూ ఇది. అండ్ ఇక్కడ చాలా ఫొటోస్ ఈ ఆర్కిటెక్చర్ అంతా మనకు కనిపిస్తుంది. ఎట్టకేలకు 2022లో ఒక NGO సంస్థ ద్వారా BRS ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదైతే కొనసాగింది, పునరుద్ధరించబడింది, దానికి సంతోషిద్దాం. అలాగే ఇలాంటివి ఇంకా 43కు పైగానే బావులు ఉన్నాయంట, మెట్ల బావులు మన హైదరాబాద్లో. సో ఈ నగరంలో 43కు పైగా మెట్ల బావులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటూ ఉంది. అండ్ మన హెరిటేజ్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఎప్పటికప్పుడు. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి కూడా మన BRS ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 10 ఏళ్ల పాటు కూడా ప్రజలకు తెలియజేసే ప్రయత్నాలు చాలానే చేశారు. అందులో భాగంగానే ఇది కూడా ఒకటన్నమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు వాటర్ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇది అండ్ అప్పట్లో పరిస్థితి ఇది. సో ఎంత నీట్గా కనిపిస్తుంది. అలాగే మనకి ఇప్పుడు సెకండ్ గ్యాలరీ కూడా ఉంది, అక్కడికి వెళ్దాం. సో ఇది గ్యాలరీ 2. సో ఇదే పిక్చర్స్ మనకి అప్పుడు అలా ఉండే ఇప్పుడు ఇలా ఉండే అనే పిక్చర్స్ మనకు కనిపిస్తున్నాయి. బిఫోర్ ఆఫ్టర్ లాగా చాలా ఉన్నాయి అలాంటి పిక్చర్స్. అంటే కన్స్ట్రక్షన్ టైంలో అనమాట, పూడిక తీసేసిన తర్వాత కానివ్వండి, ప్రతి ఒక్క రాయిని వాళ్ళు క్లియర్గా చూపించడానికి అప్పటి కట్టడం ఎలా అయితే ఉందో అలానే మళ్ళీ ప్రజలకి చూపించాలి, మన చరిత్రని చెదలు పట్టేలాగా చేసుకోకూడదు అనే ఒక ప్రయత్నం ఇది. దుబాయ్ ప్రభుత్వం ప్రకటించిన ఒక అవార్డు కూడా మనకి ఈ కన్స్ట్రక్షన్కి రావడం జరిగింది. సో అది ప్రపంచ ప్రఖ్యాతి అంటే ప్రపంచాలు దాటి వెళ్ళిపోయింది అనమాట. ఇది ఒక అంత గ్రేట్ ఇనిషియేటివ్ ఇది. సో అంటే భూగర్భ జలాలు పునరుద్ధరించడం వల్ల ప్రజలకి రేపు ఫ్యూచర్ జనరేషన్కి భావి తరాలకు ఎంతో ఉపయోగకరం. అంటే ఇప్పుడు కనుమరుగైపోతుంది, మనకి వాటర్ ఎక్కడ కనిపించట్లేదు ఆల్మోస్ట్. జల వనరులు మనం కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అదే ప్రయత్నం ఇది. సో లోపల ఇన్డెప్త్ క్లీనింగ్ అనమాట, కంప్లీట్ ప్రక్షాళన చేశారని చెప్పొచ్చు. అండ్ ఇందాక మనం చూసినట్టు అక్కడ మీటర్స్ ఏర్పాటు చేశారనమాట, ఎన్ని ఫీట్ల వరకు వాటర్ ఉన్నాయని. దాదాపు 33 ఫీట్స్ వరకు కూడా రీడింగ్ ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం మనం చూసింది 33 కంటే తక్కువే ఉంది. సో అలా సో ప్రతి ఒక్కటి రీడింగ్, స్తంభాలు, ఎవ్రీథింగ్, ఈ డామ్స్ అలా ప్రతి ఒక్కటి అందంగా అద్భుతంగా చిత్రీకరించారు. అండ్ వాళ్ళు పడ్డ కష్టాన్ని ఇలా సేవ్ చేసి ప్రజలకు భావితరాలకు చూపించే ప్రయత్నం కూడా చాలా అద్భుతం అనే చెప్పాలి. అండ్ ఇక్కడ ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ సర్కిల్స్ ఏంటంటే వాటర్ అంటే ఈ ఏరియాలో ఎక్కడెక్కడ వాటర్ ఊరుతుంది అని గుర్తించే సర్కిల్స్ అనమాట. అంటే జయోగ్రఫికల్గా రీసెర్చ్ చేసి శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఎక్కడెక్కడ వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి అని ఇప్పుడు గుర్తించినవి ఇవి. సో ఈ మార్కింగ్స్ అయితే అవన్నమాట. ఇక్కడ వాటర్ ఎక్కువ ఉండొచ్చు, ఈ పరిసరాల్లో వాటర్ భూగర్భ జలాలు ఎక్కువగా ఉన్నాయని చూపించడానికి ఇది. సో అది ఆ కాలంలోనే వాళ్ళు ఈ బన్సిలాల్పేటలో భూగర్భ జలాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించడం ఒక పెద్ద ఎత్తు అయితే, అక్కడ ఆ ప్లేస్లో ఇంత అద్భుతమైన ఇంత సుందరమైన ఒక బావిని నిర్మించడం అనేది ఒక నిజంగా చారిత్రాత్మకమైన నిర్ణయం అప్పట్లో. అది నిజంగా ఇప్పుడు పెద్ద అద్భుతమైన చరిత్రలాగైతే నిలిచింది. సో ఇక్కడ చూస్తున్నారు మీరు, మనం ఇందాక చూసిన డోమ్ అది
అండ్ ఈ పిక్చర్ వచ్చేసి చాలా స్పెషల్. అంటే పునరుద్ధరించిన తర్వాత దాదాపు 40 ఏళ్ల పాటు వాటర్ లేకుండా మొత్తం భూమిలాగా అసలు చెత్త వ్యర్థాలతో నిండిపోయిన ఒక ప్రదేశము మళ్ళీ అప్పుడే వాటర్ ఊరుతూ ఉన్నాయన్నమాట. అంటే ప్రక్షాళన తర్వాత క్లీనింగ్ అంతా చేసిన తర్వాత చేస్తూ ఉన్న క్రమంలోనే ఆ వాటర్ మళ్ళీ వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, కానీ వచ్చాయి వాటర్. సో ఆ పిక్చర్ ఇది. సో ఎంతో అపురూపంగా దీనికి ఫ్రేమ్ నిర్మించుకొని పెట్టారు ఇక్కడ. అండ్ ఇంకొక గ్యాలరీ కూడా ఉంది, గ్యాలరీ 3. అక్కడికి వెళ్దాం మనం పైకి. సో ఇక్కడ గ్యాలరీ 3ని చూస్తున్నాం మనం. పైన మెట్లు ఎక్కితే పైన గ్యాలరీ 3 ఉంటుంది. అక్కడ నుంచి మనకు వ్యూ పాయింట్ కూడా కనిపిస్తుంది అనమాట. అంటే బన్సీలాల్పేట మెట్ల బావిని మొత్తం మనం చూస్తూ ఉండొచ్చు. సో అది పైకి వెళ్దాం రండి. సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆల్రెడీ ఎంటర్ అవ్వగానే పిక్చర్స్. అయితే కూలీలు అంటే ఈ ప్రక్షాళన చేసే సమయంలో మెషినరీస్ని అంటే యంత్రాలను ఎక్కువగా వాడలేదు. ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మకమైన కట్టడం. అంటే పురావస్తు వారి సూచనల మేరకు యంత్రాలను ఉపయోగించడం వల్ల ఏమన్నా నిర్మాణాలు కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పి ఎక్కువ మంది దాదాపు మ్యాన్ పవర్ని మాత్రమే యూజ్ చేసి ఈ ప్రక్షాళన చేశారు. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే ఒక అద్భుతమైన ఒక మ్యూజియం లాంటిది కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని వస్తువులు కనిపిస్తుందా మీకు? చూసారా? సో ఈ వస్తువులన్నీ ఆ కాలంలో అంటే ఈ పురావస్తు తవ్వకాల్లో లేకపోతే ఈ ప్రక్షాళన చేసే సమయంలో కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత్తో మట్టిని ఎత్తి పారలో వేసేటప్పుడు దొరికిన వస్తువులు అనమాట. ఈ ఖడ్గాలు అంటే అప్పుడు నిజాం కాకతీయుల కాలం నాటి ఖడ్గాలు అనుకుంటా ఇవి. ఖడ్గాలు, కుండలు కావచ్చు, శంఖాలు, అండ్ అలాగే మనకి తాళాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అనేకమైనవి అసలు చిన్న చిన్న కత్తులు, శివలింగాలు. అండ్ ఇక్కడ తవ్వకాలు జరిగేటప్పుడు కూడా అంటే ఈ ప్రక్షాళన వ్యర్థాలను తీసేస్తూ ఉన్నప్పుడు అంట వినాయక చవితి ముందు రోజు ఇక్కడ వినాయక విగ్రహం దొరికిందంట. అంటే ఎన్నో ఏళ్ల నాటి విగ్రహం వినాయక చవితి ముందు రోజు ఇక్కడ దొరకడం అనేది చాలా శుభసూచకంగా భావించారు ఇక్కడి ప్రజలంతా. అప్పుడు సంబరాలు చేసుకున్నారు, చాలా ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. అండ్ ఇక్కడ మనం చూస్తే ఒక పెద్ద బల్లెం కనిపిస్తూ ఉంది. అంటే బల్లెం యుద్ధాల్లో మనకి వేటగాళ్ళు వాళ్ళంతా వాడేవాళ్ళు. అండ్ ఇనుప బల్లెం కనిపిస్తుంది మనకి ఇక్కడ. సో ఇది అంటే ఎంతో ఘనమైన చరిత్ర, కొన్ని వందల ఏళ్ల నాటి బావి కాబట్టి ఇది ఇలాంటి వస్తువులు మనకి దొరకడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ కూడా మనకి కొన్ని మ్యాప్స్ కనిపిస్తున్నాయి. అంటే మ్యాప్స్ అండ్ సైంటిఫిక్గా అంటే శాస్త్రయుక్తంగా మనకు శాస్త్రవేత్తల సహాయం తీసుకొని టెక్నాలజీని బేస్ చేసుకొని ఎక్కడ ఎంత డ్యామేజ్ అయింది అని ఒక అంచనా వేశారనమాట ఈ పునరుద్ధరణకు ముందు. సో దాదాపు మనం చూసుకుంటే 2 ఎగ్జాంపుల్స్. డ్యామేజ్ లైమ్ పేస్టర్ అంటే ఎంతవరకు ప్లాస్టర్ డ్యామేజ్ అయ్యి ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే బ్లూ కలర్లో ఉన్నది ఇక్కడ డ్యామేజ్డ్ ప్లాస్టర్ డ్యామేజ్ అయినట్టు అనమాట. డిస్ప్లేస్డ్ బ్లాక్స్ అంటే బ్లాక్స్ అంటే మన రాళ్ళు ఆ బ్లాక్స్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి విడిపోవడం లేకపోతే విరిగిపోవడం లాంటివి జరిగినవి మనకి పర్పుల్ కలర్లో చూపించారు. సో ఇలాంటి డ్యామేజ్ జరిగినవి అన్నీ గుర్తించి ఎక్కడ ఏ పార్ట్ పోయింది, ఎక్కడ ఎంత అవసరం ఉంది, రీకన్స్ట్రక్షన్ పునరుద్ధరించడం పునర్నిర్మాణం ఎక్కడ అవసరం ఉంది అని ఒక అంచనా వేసి చాలా ప్రీ వర్క్ చేసిన తర్వాతనే ఈ పునరుద్ధరణ అనేది జరిగిందనమాట. సో ఇక్కడ అధికారులు అండ్ స్టాఫ్ సిబ్బంది, జిహెచ్ఎంసి సిబ్బంది వీరంతా కలిసి ప్రక్షాళన చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది ఆ స్తంభాలకు ఉన్న గుర్రాల స్ట్రక్చర్ నీట్గా కనిపిస్తూ ఉంది మనకి. ప్రతి ఒక్క ఆర్కిటెక్చర్ అంటే నాగుపాములు పెనవేసుకున్నట్టుగా ఆ ఆర్కిటెక్చరు మన పురాతన ఆర్కిటెక్చర్ కొందరు వందల ఏళ్ల క్రితం మన భారతీయ శిల్పకళ అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందని ఎందరికో తెలుసు. సో అలాంటి దాంట్లోనే ఇది కూడా ఒకటి. సో ఇక్కడ కొన్ని మ్యాప్స్ మనకి దీనికి సంబంధించిన మ్యాప్స్ కూడా చూపించారనమాట. అండ్ ఇక్కడ చెప్పినట్టు బన్సీలాల్ అనే ఒక వ్యక్తి మనకి క్వార్టర్స్ నిర్మించడానికి భూమిని ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఈ బావిని నిర్మించడంలో పునరుద్ధరించడంలో కొంచెం హెల్ప్ చేశారు కాబట్టి ఆయన పేరు పైన ఈ ప్లేస్కి ఒక పేరు ఏర్పడిపోయింది, బన్సీలాల్ పేట్ అని చెప్పి. సో అలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది ఇప్పటి వరకు కూడా. దానికంటే ముందు కొంచెం దానికి
నాగన్నపేట నాగన్నకుంట అని ఒక పేరుండేది. సో మనకు బ్రిటిష్ కాలంలో దొరికిన మ్యాప్లో కూడా నాగన్నకుంట అనే ఉంటుంది. సో ఇక్కడ మనకి అవే మ్యాప్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఏరియా ఇదంతా. ద ప్లాన్ ఆఫ్ ద మోడల్ విలేజ్ అంటే అధునాతన ఒక గ్రామాన్ని నిర్మించారు, అంటే ప్లాన్డ్ విలేజ్ అనమాట. సో మనం ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఒక విలేజెస్ అంటే సిటీస్ ప్లాన్ చేసి ఇలా ఉండాలి అని చెప్పి ఒక వెంచర్స్ లాగా, ఒక గేటెడ్ కమ్యూనిటీస్ లాగా ఎలాగైతే ఏర్పాటు చేస్తున్నామో, ఈ ఆలోచన కొన్ని ఏళ్ల క్రితమే మన వాళ్ళకి వచ్చింది, ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది. సక్సెస్ఫుల్ అయిన తర్వాత మళ్ళీ అది కనుమరుగైపోవడం జరిగింది. కానీ చరిత్ర ఎక్కడున్నా సరే అది కనుమరుగు కాదు. దాని ప్రాధాన్యత ఎప్పటికీ తరిగిపోదని బన్సీలాల్పేట్ మెట్ల బావి మనకు నిరూపించింది. సో ఈ బన్సీలాల్పేట మెట్ల బావి గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీమా గారు. ఇక్కడ వాలంటీర్గా వచ్చి సర్వీస్ చేస్తున్నారనమాట. ఈ బన్సీలాల్పేట మెట్ల బావి పునరుద్ధరణ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఆవిడ ఇక్కడే ఉంటూ రోజు పొద్దున సాయంత్రం తన వంతు సహాయం ఇక్కడ చేసిన పరిస్థితి మనం చూసాం. అండ్ ఆమెకి ఎంత ఇష్టం అంటే ఇక్కడ బావి మా ప్లేస్లో సో ఇక్కడ ఒక రీకన్స్ట్రక్షన్ ఇదంతా జరుగుతూ ఉంటే ఐ షుడ్ బి దేర్. అంటే తన ఆనందం అసలు మాటల్లో చెప్పలేకపోతున్నారు ఆవిడ. సో తనని అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు ఇంత ప్రేమ ఈ మెట్ల బావి అంటే, ఈ బన్సీలాల్పేట అంటే అని. ఇప్పుడు 40 years బ్యాక్ ఇంత వైభవంగా ఉన్న ఈ మెట్ల బావి సడన్గా ఎందుకు కనుమరుగైపోయింది? మొత్తం చెత్త గార్బేజ్ వేసే ఒక చెత్త కుప్పలాగా ఎందుకు అయిపోయింది? ఎందుకైందంటే అది 1 or 2 suicides జరిగినాయి. ఆ సూసైడ్ భయం వల్ల ఇప్పుడు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎట్లా అయిందంటే ఆ చెత్త వేయడం, కొంచెం వేయడం, ఇంకా ఎక్కువ వేయడం, అట్లా అందరు వేస్తూ పోతూ అది ఎట్లా అయిపోయిందంటే మొత్తం పైలప్ అయిపోయింది. ఎప్పుడు క్లీనింగ్కి చెప్పేవాళ్ళు ఇంకా ఒకసారి వచ్చి క్లీనింగ్ కూడా అయింది దానికి. జిహెచ్ఎంసీ ఇంకా మా మినిస్టర్ శ్రీనివాస్ అదవన్న గారు మా బన్సీలాల్పేటకి ఏ ప్రాబ్లం అయినా వస్తారు, హెల్ప్ చేస్తారు. ఆయన వస్తే మేము ఎప్పుడు అంటుండే, అన్న మాకు 2 పనులు కావాలి, ఏమంటే మన మెట్ల బావి క్లీనింగ్ ఇంకా మా ఇల్లు ఓనర్షిప్. అయితే నవ్వుతూ అనేవాళ్ళు డెఫినెట్గా చేపిద్దాం. సో అది కూడా క్లీనింగ్ సరైంది. కానీ మా అదృష్టం ఎట్లా అనిపించింది అంటే ఇప్పుడు ఇది మెట్ల బావికి స్టెఫెల్ రిజిస్ట్రేషన్స్ చేస్తుండే మన రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ హెడెడ్ బై కల్పన రమేష్. ఆమె ఇనిషియేటివ్ తీసుకోండి జిహెచ్ఎంసీతో MOU సైన్ చేసి మళ్ళీ ఇది క్లీనింగ్ జరగడం స్టార్ట్ అయిందనమాట లాస్ట్ ఇయర్. అది అయినప్పుడు ఎట్లా ఉండే అనమాట, ఇప్పుడు మేము అందరం ఉన్నామండి, అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చారు, ఇంకా కల్పన వాళ్ళ టీమ్ ద వే ఎట్లా స్టార్ట్ చేసిన అనమాట. స్క్రాచ్ నుంచి ఆ చెత్త 2500 tons ఆఫ్ గార్బేజ్ తీసారండి. అంటే ఆ గార్బేజ్ తీయడం వల్ల ఒక్కొక్కటి మేము ఎట్లా స్టేజ్ చూసినామంటే ఎట్లా క్లీనింగ్ అయింది. దాంట్లో ఆ పురాతనమైన మీరు అది చూడొచ్చు, హెరిటేజ్ మాన్యుమెంట్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది. సో బన్సీలాల్పేట్ అంటే ఒక పాత బస్తీ, అంటే పురాతనమైన బస్తీ, ఎప్పటి నుంచో ఉంటున్న ఒక కాలనీ అని మాత్రమే ఉండిపోయిన ఈ 4 దశాబ్దాలు, దాదాపు 4 దశాబ్దాల క్రితం అంతో ఇంతో అట్లీస్ట్ వాడకంలో ఉన్న బావిని మొత్తం కనుమరుగైపోయిన బావిని మళ్ళీ పునరుద్ధరించి ఇప్పుడు ప్రపంచమంతా ఒక హాట్ టాపిక్గా మార్చారు మన రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ కల్పన గారు. సో ఆవిడకి బిగ్ థ్యాంక్స్ అని చెప్తున్నారు ఇక్కడ బన్సీలాల్ వాసులంతా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సీమా గారు.